హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇది శాంసంగ్ F41. ఒక ఆటో డ్రైవరు ఫోన్ తెచ్చి నాకు లాక్ తీయమని ఇచ్చారు. అయితే నేనేం చేశాను, లాక్ అయితే తీపించేసాను. ఇది తీసేసిన తర్వాత ఒక ఐఎంఈ నెంబర్ చెక్ చేస్తే బ్లాక్ లిస్ట్లో ఉంది. తర్వాత నేను ఎస్బీ ఆఫీస్కి ఫోన్ చేశాను. సార్ ఇలాగా నంబర్ చెక్ చేయండి సార్, ఇది బ్లాక్లో ఉందంటే సార్ చెక్ చేశారు. బ్లాక్ లిస్ట్లో ఉంది తమ్ము అంతే. అయితే ఏ ఆటో డ్రైవర్ నాకు ఈ సెల్ ఇచ్చారో ఆటో డ్రైవర్ ఫోన్ చేశాను, సార్ ఇలాగా మీరు దొంగతనం చేసిన సెల్ మాకు తెచ్చి ఇచ్చారు, ఇది కేసులో ఉంది అంటే, అని నాకు ఇలాగే దొరికిందని నీ దగ్గర తెచ్చి ఇచ్చాను, అయితే నువ్వు అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేసి అని నేను రాను అన్నారు. అయితే సార్కి కూడా నేను చెప్పాను, అక్కడ ఎస్బీ ఆఫీస్కి ఫోన్ చేశాను, సార్ ఇలాగ ఆటో డ్రైవర్ ఇలాగ అన్నారు సార్ అంటే, నువ్వు మొబైల్ పట్టుకొని వచ్చి దానివల్ల నీకు ఏ ఇబ్బంది ఏంటి లేదు, నువ్వు మొబైల్ సబ్మిట్ చేస్తాను అంటే నువ్వు గ్రేటు, ఇలాంటి ఏ ఫోన్లు వచ్చినా సబ్మిట్ నాకు చెయ్యు, అలా ఐఎంఈ నెంబరు చెక్ చేసుకొని నాకు బ్లాక్లో ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పు అన్నారు. అది మీకు కూడా ఎలాంటి ఫోన్లు అయినా దొరికితే ఎవరైనా తెచ్చి లాక్ చేయమని ఇస్తే సేల్కి ఇచ్చినా ముందు ఐఎంఈ నెంబర్ చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత అది బ్లాక్ లిస్ట్లో ఉందంటే ఎస్పీ ఆఫీస్ నెంబర్ కూడా మన దగ్గర ఉంది, వాళ్ళకి చెప్తే వాళ్ళు ఉందా లేదని చెప్తారు, అప్పుడు ఫోన్ తెచ్చి మనం ఇచ్చివ్వాలి. ఓకే అండి, నాకైతే సార్ చాలా మెచ్చుకున్నారు. అది ఓకే, మీరు కూడా ఇలా ఏమైనా ఫోన్లు వస్తే అప్డేట్ చేయండి, వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఏమంటే చాలా కేసులు నమోదు చేసి ఉన్నాం. ఇదో చూడండి, మీకు ఫోటో కూడా పెడతాను. మనము వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్.